హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు పిల్లలంతా. అయితే పొద్దుగాల వీళ్ళకి ఈ లొకేషన్ చూపిద్దాం అనుకుంటా. నేను కొన్ని చూస్తే మంచిగా ఉండేది, మీరు కూడా చూడాలి కదా. అయితే చూడరు చెట్లు అమ్మ చల్ల కడుపు కథలాగానే ఉన్నది. ఇట్లా నిన్న మొత్తం తిరుగు కూడా చూపించిన. ఈరోజు మొత్తం కార్లు తిప్పుతాం. వీళ్ళని మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను. మీరు లొకేషన్లు చూస్తే బట్టలు జింపు కూడా అంతే, బట్టలు తిరగాల్సిందే. ఇక చూడరు, ఇక కార్లో మనం పోదాం. అరే గుత్తవరా మెల్లగరా ఇంకరా తంబం ఉన్నది చూసుకోమల్లే. చలో అయితే ఇంకా తినలే భయ్యా. నేను తిండి మెల్లగా తిందాం మనం. పొద్దున తిరుగుతుంటే ఆ కిక్కే వేరే, డేంజర్ ఉన్నది ఫీలింగ్ అంతా. అయితే ఈ రోడ్ల మీద భయ్యా మామూలుగా పక్షులు జంతువులు కూడా మనకు మధ్యలో కనిపిస్తాయి. మీకు చూపిస్తా తువ్వల సూపర్ లొకేషన్. చూసిరా, ఇక్కడ చూసిన చెట్లే, రోడ్లు కూడా అంత మంచిగా ఉండే అనుకోరి, కానీ ఫైన్ మంచిగానే ఉంటాయి. చూడరి, ఇక ముందర చూడరు కొండలు, బాబా పెట్టి కొట్టాలేమో భయ్య ఇవన్నీ చూడాలంటే. ప్లాన్ చేద్దాం మనం కూడా ఒక రోజు అంతా తిరుగుదాం. ఒక 4 వేసుకుంటాం. ఇంకా 7 సీటర్ కదా గట్టిగా. నేను ఇంకొక 6 మందిని వేసుకున్నాను అంటే మంచిగా ఉంటుంది. దాద్గిగా చేసుకుందాం చెప్పిన ఎట పోసాను. మంచిగా పోసుకుందాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, తాగుదాం, తావాలిగా తాగుదాం. రోడ్డు గిట్లు నేచర్ డ్రైవింగ్ చేయడానికి కష్టమే. మీరు చూసుకోవచ్చు లొకేషన్, మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంటాయో. చలో, కొండ చూడరు ఎంత పెద్దగా ఉన్నదో, శ్రీశైలం కొండ లేక. ఎక్కువ బెట, బండి ఎక్కుతావా ఎక్కువ. ఈ గుట్టలలోకి వచ్చేసినాం మనం. బండికి తిప్పలు అవుతుంది బండికి. ఫిర్పి మనం కొడదాం బండిలో. జస్ట్ నా ఉల్టా డ్రైవ్ చేసి మాత్రం గుంతల పట్టుడు ఖాయం. మై గాడ్, గిట్లుంటుంది చూడ. అయితే ఏడు చూసిన రోడ్లు ఇంతే. మీకు చూపిస్తాను, జంతువులు ఒక్కటి కూడా కనిపిస్తలేవు. నేను వచ్చినప్పుడు బాగానే కనిపించినాయి, ఇప్పుడైతే ఒక్కటి కూడా కనిపిస్తలేవు. లెట్స్ సీ. ఏదో ఊర్లోకి వచ్చినాము. ఇక్కడ కారు పెడదాం జరసేపు. కోళ్ళు ఏదో ఊరు భయ్య, ఇది ఊరికి డేంజర్ ఉంది. కానీ ఇప్పుడు మనుషులు ఎవరు లేనట్టురు, ఇళ్ళన్నీ కూలిపోయినాయి. చూడరు కోళ్ళు. చూడనికి బాగుంది భయ్య లొకేషన్. ఇల్లు పాపం కాలిపోయిందా కూలిపోయిందా తెలియదు, కానీ ఏదో డిజాస్టర్ అయింది ఇక్కడ. చలో, ఎక్కువ ఇండ్లు లేవు ఇక్కడ. 1 2 3 4 ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనుషులు ఎవరు ఉంటారు ఇక్కడ, ఓన్లీ కోళ్ళు ఉన్నాయి. చూసుకోవచ్చు, కంజూనికి బాగుంది లొకేషన్. ఈ కోడిని చూడరు, ఇది
నేను వలసిన లెక్కలు కావా ఇవి. ఎక్కడికి రానప్పుడు సపోర్ట్తో పోవాలి నాడు నీ తాలి. సరే మనం వేరే దగ్గర పోదాం ఇప్పుడు. ఏడో మంచి లొకేషన్ కనిపిస్తాడు అత్త బండి చూసుకుంటూ పోదాం మనం. ఓయమ్మ ఇది ఓయమ్మ పుణ్యానికి చచ్చిపోతాం రాయడం. ఇది రోడా లేకుండా పోతారా? జారబండి ఉన్నట్టే ఉన్నది ఇది. బండి కూడా కంట్రోల్ అవుతలేదు. నీళ్ళు పోతున్నాయి చూడు. బండి పోతుందా పోదా చెల్ల. ఓయమ్మ ఎక్కడ ఉందరో ఇది ఊటరా. చూసిరా గ్యాస్ ఎట్లుంది ఒకటేసారి. నాకైతే పాయింట్లోకి వచ్చేసి పాయింట్లోకి వెళ్ళి నోట్లోకి వచ్చినాయి అవి చూడంగానే. ఎక్కిదా మీ గడ్డ ఎక్కించి ఏదైనా మంచి లొకేషన్ ఉంటే ఆపుకుందాం. కారు ఎక్కతలేదు చూడరు గాయస్, ఎంత కష్టమవుతుందో. పోనీ మా పెద్ద టస్కర్ ఎక్కించినట్టు అయిపోయింది కథ. ఏమో వచ్చింది భయ్యా, మరి ఏందో ఏమో ఇది. డు నాట్ ప్లే ఆన్ ఆర్ అరౌండ్. ఇక్కడ చుట్టుపక్కల ఆడొద్దు అని చెప్తారు, మరి ఏందో ఏమో ఇది. రిస్ట్రిక్టెడ్ ఏరియా. మన వీడికి పోయింది మంచిది కూడా తవలు కొడతారు. గుర్తిన వద్దురు నాయన కొడుకులు పెట్టుకోవాలని వచ్చినాక జావాదేమో. ఏదో కంపెనీ ఉందా ఏముందో తెలియదు మరి. ఇక్కడ ఆపుతా బ్రో, కొద్దిగా ముందు పోయి ఆపుతా. డ్రైవింగ్ చేస్తున్నాలే మరి. ట్రెక్కింగ్ అంటే అంతే ఉంటుంది మరి. ఇప్పుడు వచ్చిన చూడు ఊబడి కాబట్టి రాస్తా. ఇలా కొట్టేదాం బట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంక బాక్స్ ఏంటి ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేయడానికి రాదనుకుంటే గాలిలో పెట్టరు దాన్ని. కొత్త విచిత్రమైన చూడవలసి వస్తుంది మనం. సరే ఓడు లేడు, సూపర్ మార్కెట్ ఉందా మరి ఏందో తెలియదు. ర్యాకులు ఎవరు బాగానే ఉన్నాయి అన్నీ. ఇది కూడా తిరుగుదాం ఏందో ఏమో. ఈ గమ్మతున్న చూడు, గడ్డి గాల్లో విరిగింది. యుఎస్ఓ ఆబ్రిగాటోరో డి. ఇంద్ర నాయన ఇది ఏమేమున్నది మనకు చదువు రాదు. మనకు చదువు అంటకపోయా. సరే వీడికి ఇవ్వండి ఏదమ్మయ్యా, రేపు చూపిస్తా మిగతా లొకేషన్లో.